పారిశుద్ధ్య నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం 3:30 సమయంలో విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు. అనంతరం టేక్మాల్ ప్రభుత్వ పాఠశాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పారిశుద్ధ్యం, మొక్కలు పెంచడం, వ్యక్తిగత పరిశుభ్రత, సీజనల్ వ్యాధులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుతామో పరిసర ప్రాంతాలను కూడా అంతే శుభ్రంగా ఉంచాలని పాఠశాల విద్యార్థులకు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. టేక్మాల్ పురవీధుల గుండా తిరుగుతూ సిబ్బందితో పిచ్చి మొక్కలను, పేరుకుపోయిన గడ్డిని తొలగించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 900 కట్టినాక पानी एक पैकेट हो रहा ना, पैकेट हो रहा इसको क्या होता है मस्किटो पूरा के वो एक्स्ट्रा కూడా క్లోజ్ చేసుకోవాలి. ఏది కూడా వాటర్ స్టాగ్నేటింగ్ ఉండదు. ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి. ఇది కూడా వాటర్ స్వచ్ఛంగా, పరిశుభ్రంగా, స్వచ్ఛ జిల్లాగా మార్చుకోవాలి. మన ఒక్కరి ఇల్లు శుభ్రంగా ఉంటే సరిపోతుందా? చుట్టుపక్కల ఉండాల్సిన అవసరం ఉండదా? ఇప్పుడు దోమలు ఉంటాయి. దోమలు తెలిసి అందరికీ ఎంతమంది దోమలు ఉంటాయి. ఏం నీటిలో తీసేసారు? వెరీ గుడ్. నమస్కారం. సో ఎస్పెషల్లీ మెదక్ జిల్లా ప్రజలకు, సో మీ అందరికీ కూడా తెలుసు, మనము ఈ రోజు నుంచి 5 రోజుల వరకు 5th నుంచి 9th వరకు కూడా జిల్లా వ్యాప్తంగా ఆగస్ట్ 5th నుంచి 9th వరకు స్వచ్ఛదనం పచ్చదనం అనేసి కార్యక్రమం టేకప్ చేయడం జరిగింది. మరి దీంట్లో భాగంగా సో అన్ని స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లీన్గా పెట్టుకోవడం, అదేవిధంగా పరిసరాలు, ఇంట్లో ఉన్న పరిసరాలన్నీ కూడా శుభ్రంగా పెట్టుకోవడం, రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, సో ఏమైనా డ్రైన్స్ కనుక ఏమైనా సిల్టింగ్ ఉంటే డీసిల్టింగ్ చేసుకోవడం, అవన్నీ కూడా క్లీన్గా వాటర్ ఫ్లో అయ్యే విధంగా చూసుకోవడం, నిల్వ ఎక్కడ కూడా ఉండకుండా చూసుకోవడం, గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ అంటే ఎక్కడైతే వీధి చివరన కానివ్వండి, ఊరి చివరన కానీ చెత్త చెదరం ఒకటే ప్లేస్లో వేసినట్టయితే అవన్నీ కూడా మొత్తం అంతా కూడా తీయడం, అవన్నీ కూడా ప్రోగ్రామ్స్ టేకప్ చేయడం జరుగుతుంది. సో ప్రజలకు అందరికి కూడా రిక్వెస్ట్ ఏంటంటే, ఒక పెద్ద ఎత్తున ప్రభుత్వం ఈ 5 రోజులలో ప్రోగ్రామ్ ఎందుకు టేకప్ చేస్తున్నదంటే, సో మన ఊర్లనంతా కూడా క్లీన్గా చేసుకోవడం, ఈ 5 డేస్లో క్లీన్గా చేసుకోవడమే కాకుండా, సో ఇది ప్రతి ఒక్కరిది బాధ్యత. సో ఇది ప్రభుత్వం ఒక్కరిదే బాధ్యత, లేకపోతే పంచాయత్ సెక్రటరీదో, సో ఎంపీడీఓదో, ఎవరిదో ఒక్కరిది బాధ్యత అన్నట్టు ఉండదు. సో ప్రజలందరిది కూడా బాధ్యత. సో ఫస్ట్ ఏదైతే మనం క్లీన్ చేస్తామో తర్వాత దాన్ని మెయింటెనెన్స్ అనేది పబ్లికే చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఏమైనా పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటే కానివ్వండి, అవన్నీ కూడా పంచాయత్ సైడ్ నుంచి మనం చేపట్టినప్పటికీ కూడా అన్లెస్ అండ్ అంటిల్ మనం వ్యక్తిగతంగా మన ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోకుండా ఉన్నట్టయితే, నీళ్ళు నిల్వ ఉంచుకున్నట్టయితే కంపల్సరీగా మనకి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, సో ఇటువంటి అన్నీ కూడా మనకి ప్రాణాంతకమైన వ్యాధులు వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో దయచేసి పబ్లిక్ అందరూ కూడా పెద్ద ఎత్తున శ్రమదానం చేసుకుంటా, సో ఇక్కడంతా కూడా రావాల్సిన
అందరూ కూడా పార్టిసిపేట్ కావాల్సిన అవసరం ఉంది. ఎస్పెషల్లీ మహిళా సంఘాలు వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ కావాలి. పచ్చదనం, పరిశుభ్రత ప్లస్ మనకి ఈ ప్రోగ్రాంల స్వచ్ఛదనం ప్రోగ్రాంల. సో ఈ తర్వాత కూడా ఈ 5 రోజులు చేసి వదిలేస్తే మళ్ళీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టు తయారవుతుంది. సో దీని తర్వాత కూడా ప్రజలు ముందుకు వచ్చి వాళ్ళ పరిసరాలు అంతా కూడా క్లీన్గా ఉంచుకోవడము, డైలీ మనకి ఏదైతే చెత్త ఎత్తుకునే వెహికల్ వస్తుందో సో వాళ్ళకి తడి చెత్త పొడి చెత్త కూడా వేరు చేసి ఆ చెత్త కూడా వాళ్ళకి ఇవ్వడము. సో పరిసరాలలో ఎక్కడ కూడా చెత్త వేయకుండా ఉండడం, మన వీధి చివర కానీ ఊరి చివర కానీ చెత్త వేయకుండా ఉన్నట్టయితే కూడా ఈ వ్యాధులన్నీ కూడా మనం నివారించుకోవచ్చు. అయితే ప్రోగ్రామ్ టేకప్ చేసినామో చెట్లన్నీ కూడా ఎక్కడెక్కడ అవసరం ఉంటే అక్కడ పెంచుకొని మంచిగా స్వచ్ఛంగా పచ్చంగా మనం మొత్తం కూడా మన ఊరిని తీర్చిదిద్దుకొని వ్యాధి రహిత ఊరుగా, వ్యాధి రహిత మెదక్గా, సో హెల్తీ మెదక్గా, హెల్తీ తెలంగాణగా మనం అందరం కూడా చేసుకునే ఆస్కారం ఉంటుంది. దయచేసి పబ్లిక్ అందరికీ కూడా జిల్లా యంత్రాంగం తరఫున రిక్వెస్ట్ ఏంటంటే ఈ ప్రోగ్రాంలో మీరు అందరూ కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ కండి.